ఇక కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఒక సెటారిక్ మీమ్ గా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థులంతా కూడా సిజేపీకి మద్దతు ఇచ్చారు. జంతర్ మంతర్ లో నిరసనలు తెలియజేశారు. 37 రోజుల నిరసనల తర్వాత మోదీ సర్కారే దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా పెద్ద మూమెంట్ ఇది దేశ చరిత్రలోనే సతీష్ గారు. సో కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే పార్టీ కాబోతోంది, పార్టీగా అవతరించబోతోంది, 2029 ఎన్నికల్లో పోటీ చేయబోతోంది అనేది మనకున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం. సో ఇప్పటికే అభిజిత్ దీప్కే సిజేపీ ఫౌండర్ చాలా స్పష్టంగా చెప్పారు, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము అని చెప్పేసి. పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోంది సిజేపీ ఏంటి? రైట్, అంటే ఢిల్లీ పీఠాన్ని ఊపేస్తున్న ఈ ఉద్యమ తుఫాను నిజంగా రాజకీయ పార్టీగా మారుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా ఇక్కడ పురుడు పోసుకొని దేశ రాజధాని జంతర్ మంతర్ వీధుల్లో హోరెత్తించిన ఈ డిజిటల్ సైన్యం ఇప్పుడు నేరుగా రాజకీయ కురుక్షేత్రంలోకి దిగబోతుందా అన్న చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. ప్రధానంగా ఎందుకంటే ఈ సిజేపీ మీద ఒక చర్చ ఉంది. అంటే ఒక సోషల్ మీడియా వేదిక ఒకటి స్టార్ట్ అయ్యి విపరీతంగా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఫాలోవర్స్ని సంపాదించుకొని ఏం చేయబోతోంది అన్న చర్చలో సడన్గా ఈ నీట్ లీకేజ్ అంశాన్ని బలంగా తీసుకుంది, ఆందోళన చేసింది, బలమైన ఉద్యమాన్ని అయితే నిర్మించగలిగింది. సరే, అందులో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, కొందరు వ్యవహరించిన తీరు మనం దానికోసం కూడా మాట్లాడుకుంటున్నాం. కొందరు ప్రధాని మోదీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అవన్నీ కూడా చాలా తప్పు, దానిని కూడా మనం మాట్లాడాం. కానీ ఒక సిజేపీ అనే మోడల్ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రూపాంతరం చెందింది, ఏ విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు పరిస్థితిని తీసుకొచ్చింది, కేంద్ర మంత్రులు వాళ్ళతో చర్చలు జరిపేంత వాతావరణం ఎందుకు క్రియేట్ చేసింది అన్నది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇక్కడ సిజేపీ తర్వాత మిగతా దేశాల్లో కూడా సిజేపీ, పాకిస్తాన్ సిజేపీ ఇట్లా రకరకాలుగా కొందరు దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం ఉద్యమ పార్టీగానే ఉంటుంది, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము ప్రజల కోసం పోరాడతాం, డిప్రెస్డ్ సెక్షన్స్ కోసం పోరాడతాం అని గతంలో వీళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ గట్రా చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రకంగా ఒక రాజకీయ పార్టీకి ఏమైనా మారబోతుందో అలాంటి ఆలోచనలు అభిజిత్ దీప్కే ఉన్నారని ఒక చర్చ జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీ అంటే ఈరోజు ఆగస్టు 3, రేపు కాకుండా ఎల్లుండు అంటే బుధవారం, ఆగస్టు 5 బుధవారం రోజు ఈ అభిజిత్ దీప్కే ఈ సిజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మద్దతుదారుల అభిప్రాయాలను సేకరించి భవిష్యత్ కార్యాచరణపై ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అంటే సిజేపీని ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మార్చబోమని ఆల్రెడీ ఆయన ఒక ప్రకటన చేశారు. అందుకు అనుబంధంగా మార్చరు కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా రాజకీయ పార్టీగా వస్తారా, లేదంటే ఉద్యమాలు చేసే ఒక సంస్థగా ఉంటారా అనేది ఇప్పుడు ఆగస్టు 5న ఒక క్లారిటీ రాబోతుంది. ఇక్కడ ఆయన రెండు స్టేట్మెంట్లు చేశారు. ఒకటి, ఏ పార్టీకి అనుబంధంగా ఉండం. రెండోది ఏమంటున్నారు, ఏ పెద్ద పార్టీలో విలీనం చెయ్యం. అంటే విద్యార్థులు, యువతల సమస్యలపై తక్షణమే రెస్పాండ్ అయ్యే ఒక స్వతంత్ర రెస్పాన్స్ గ్రూప్గా ఉంటామని ఆయన గతంలో అన్నారు. అలాంటి ప్రతిపాదనలు వాళ్ళతో చర్చలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వివిధ వర్గాల నుంచి వస్తున్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పార్టీగా మారే ఆలోచన చేస్తున్నారు, ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నారు అన్నదైతే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు అన్నది ఒక ఇష్యూ అయితే, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఒక రాజకీయ పార్టీగా మారితే విద్యారంగంలో సంస్కరణలు తేవడం కానీ యువత నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది సిజేపీ ముందున్న అతిపెద్ద సవాలు. అలాగే ఈ ఆగస్టు 5న ఆయన నిర్వహించబోయే మీడియా సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి తెర లేకపోతున్నారు. ఎందుకంటే నిజంగా కొత్త అధ్యయనం అవుతుంది. ఎందుకంటే ఒక సోషల్ మీడియా వేదికగా ఒక ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యల బేస్లో సోషల్ మీడియా వేదిక ఒక పార్టీ పుట్టి ఒకరు పెట్టి దాన్ని ఒక పెద్ద ఉద్యమం పార్టీగా మార్చి దేశంలో ఒక రకమైన ఒక కొత్త అంశానికి దారి తీయటం అన్న ఇష్యూ అనేది ఈ మధ్య కాలంలో దేశాన్ని ఈ స్థాయిలో కుదిపేసిన అంశం అనేది లేదు. అందుకు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెడితే అనేది ఇది కొత్త మోడల్ అవుతుంది. పొలిటికల్ ఫినామినాస్కి ఇది కొత్త మోడల్ ఖచ్చితంగా అవుతుంది. పెట్టిన కొద్ది రోజుల్లోనే ఒక సోషల్ మీడియా వేదిక పెట్టిన పార్టీ ఒక రాజకీయ పార్టీగా మారడం అనేది ఖచ్చితంగా ఇది ఒక మోడల్ అవుతుంది పొలిటికల్ ఫినామినాస్లో. అందుకు ఇది ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఏదేమైనా రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి సిజేపీకి సంబంధించి, సిజేపీ సభ్యులకు సంబంధించి. ఈ ఆరోపణలు, ఈ అంశాలు వీటన్నిటి నేపథ్యంలో సుప్రీంకోర్టు మొన్న మనకు తెలుసు ఆ రోజు ఆందోళన ఒకరోజు ఉధృతమైన వేళ సుప్రీంకోర్టు
సంబంధించి ఈరోజు అది దర్యాప్తు కూడా ఉంది, సిట్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా అంటున్నారు. ఈ ఈ పూర్వ రంగంలో ఆగస్టు 5న నిజంగా అభిజిత్ దీప్కే రాజకీయ పార్టీగా వస్తారా? ఎందుకంటే మనకు తెలుసు అన్నా హజారే ఒక ఉద్యమం తీసుకుంటే వాటి ద్వారా హైలైట్ అయిన కేజ్రీవాల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టుకున్నారు. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఇది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కదా ప్రజల కోసం మాట్లాడేది అనుకున్నారు. కానీ వాళ్ళు ఢిల్లీలో అధికారంలోకి వచ్చేసి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండు శక్తులు బలంగా ఏలుతున్న ఢిల్లీ కోట పైన, అంటే ఢిల్లీ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆ తర్వాత ఆ పార్టీ కొంత విస్తరించింది. పంజాబ్లో మనం చూసాం, పంజాబ్లో అధికారంలో ఉంది. లోక్సభ ఎన్నికల్లో అంతకుముందు లోక్సభ స్థానాలు గెలుచుకున్నారు. తర్వాత యూపీ ఎలక్షన్స్ గుజరాత్లో కూడా కొంత అడుగు పెట్టారు, కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ని గ్రాప్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఒక కదలికలాగా వచ్చి ఎర్లీగా ఒక పార్టీగా రూపాంతరం చెంది అధికారంలోకి వచ్చి నార్త్లో కొంత విస్తరణ వేగం అందుకున్న క్రమం చూసినా సరే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడదాం. బట్ నిజంగా అభిజిత్ దీప్కే వస్తే, కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా ఒక రాజకీయ పార్టీగా వస్తే నాకు తెలిసి ఆ ఫస్ట్ దెబ్బ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి మోడల్స్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ద థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అదే సందర్భంలో ఒకళ్ళు బీజేపీ విధానాలు నచ్చక కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న మోడల్స్కి కూడా, అందులో యూత్కి ఖచ్చితంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ అయిందంటే కాంగ్రెస్ కూడా దెబ్బే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేత రాహుల్ గాంధీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కువగా ఈ జంజీ ఇష్యూస్ని ఎక్కువగా టేకప్ చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ కార్యవర్గాల్లో కూడా ఎక్కువ జంజీని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యూత్ బలంగా ఉన్నారు, యూత్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ యూత్ అసంతృప్తిగా ఉన్న యూత్ని మనమే తిప్పుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కరెక్ట్గా ఈ సీజేపీ రావడంతో ఆ టర్న్ మొత్తం సీజేపీ దాదాపు కొందరు మళ్ళారు. అలాంటి అసంతృప్తి ఉన్న వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఈ కాక్రోచ్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ రంగంలో దిగారు. రంగంలో దిగి పార్లమెంట్ స్తంభింపజేయటం, ప్రధాన నివాసం ముందు ఆందోళన చేయటం, ఒక రకంగా సీజేపీ లేవనెత్తిన అంశాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఒడిసి పట్టుకుని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. కొంత దాని మీద మాట్లాడుతున్న ప్రయత్నం అయితే చేస్తోంది. దాంట్లో వెల్కమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కనుక సీజేపీ వస్తే అందరూ ఏమంటున్నారు కదా, సీజేపీ వస్తే బీజేపీకి ప్రాణ సంకటం అంటే అనేకంటే సీజేపీ వస్తే ఫస్ట్ ప్రాణ సంకటం కాంగ్రెస్కి, సీజేపీ వస్తే ఫస్ట్ ప్రాణ సంకటం ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈ రెండు పార్టీలు ఫస్ట్ ఇబ్బంది పడతాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిన ఓటు బ్యాంక్ భారతీయ జనతా పార్టీకి బలంగా ఉంది. సరే, భారతీయ జనతా పార్టీకి 2014 నుంచి